సొలొమోను ఆలయాన్ని నింపిన ఆ రహస్యమైన మేఘం ఏమిటి? మొదటి రాజులు గ్రంథం 8లో సొలొమోను ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పుడు సమస్త ఇశ్రాయేలు కూడివచ్చారు. నిబంధన మందసమును లోపలికి తీసుకువచ్చారు. యాజకులు తమ స్థానాల్లో నిలబడ్డారు. ఆవరణమంతా ఆరాధనతో నిండిపోయింది. అప్పుడు అనుకోని విషయం జరిగింది. ఒక మేఘం దిగివచ్చింది. ఘనమైనది, ప్రకాశవంతమైనది, మహిమతో నిండినది. యాజకులు సేవ చేయడానికి కూడా నిలబడలేకపోయారు. అయితే ఆ మేఘం ఏమిటి? అది దేవుని ప్రత్యక్ష సన్నిధి. ఆయన వారి అర్పణను స్వీకరించి వారి మధ్య నివసించడానికి ఎన్నుకున్నాడనే సూచకం. అది పరలోకం ప్రకటించినట్లుగా ఉంది. ఇది ఇక నా విశ్రాంతి స్థలం. అదే మహిమ ఒకప్పుడు వారిని అరణ్యంలో నడిపించింది. ఇప్పుడు వారు ఆయన కొరకు నిర్మించిన ఆ మందిరాన్ని నింపింది. ఎందుకంటే భక్తితో ఆరాధన పైకెగిసినప్పుడు దేవుడు మహిమతో స్పందిస్తాడు. మీరు ఇంకా ఆయన తన సన్నిధితో హృదయాలను, ఇళ్లను నింపుతాడని నమ్మితే, ప్రభువా, నా ఇంటిని నింపు అని ప్రకటించండి.